అందరికీ నమస్కారం. బ్లూ టిక్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజుటి ముఖ్య అంశాలు: మహాబోధి బుద్ధ విహార్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. శాంతి, సహనం, అనురాగం, ప్రేమ, ఐకమత్యం అనే భావనలు గౌతమ బుద్ధుడు బోధించిన వాటిని తాను పూర్తిగా విశ్వసిస్తూ నా జీవితంలో ఆచరిస్తూ ఉంటానని, నాతో పాటు దేశ ప్రజలకు కూడా ఎంతో అమూల్యమైన సందేశాన్ని, భవిష్యత్తును సూచించే వాటిలాగా ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్ లో ఉన్న మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన బుద్ధుని జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్యాతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో నేడు ఓపిక, సహనం, క్షమ లోపించాయని, వాటి స్థానంలో ద్వేషాలు, విద్వేషాలు పెచ్చు మీరాయని సమాజంలో జీవించలేని పరిస్థితులు ఉన్నాయని, బుద్ధుని ధర్మ సూక్తులు, ప్రవచనాలు ప్రపంచ దేశాలకు ఎంతో మంచి భవిష్యత్తును ఇచ్చే దిక్సూచి లాగా ఉన్నాయని, వాటిని ఆచరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బుద్ధిమ విహారకు కావలసిన అభివృద్ధి పనులు, ధ్యాన మందిరం నిర్మాణాలకు 1,30 లక్షలు అవుతుందని అంచనాలు వేశారని, వాటికి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఆ ప్రపోజల్ పరిశీలించి మంజూరు చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం తరపున సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాధువులను, భిక్షువులను సీఎం సత్కరించారు. ముఖ్యంగా ఈ వేడుకలు పౌర్ణమి సందర్భంగా ప్రారంభము కాగా భక్తులు పాల్గొని ప్రవచనాలు విన్నారు. మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని విశేషాల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండండి మీ బ్లూ టిక్ న్యూస్.